అంటే శరీర విషయమే దీనులైన వారు ఏ రకంగా ఉంటారంటే, బయటికి మాత్రము తగ్గింపు కలిగిన వారిగా కనబడతారు, కానీ వారి లోపట అతిశయం ఉంటుంది, వారి లోపట హెచ్చింపు ఉంటుంది, వారి లోపట ఈ వ్యక్తి ఏముందిలే, ఈ వ్యక్తి కంటే నేనే గొప్ప అనే స్థితిగతులు ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? శరీర విషయమే దీనులైన వారు ధన్యులని చెప్పట్లేదండి, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ఆత్మ విషయమే దీనుడిగా ఉండాలి, అప్పుడు నీవు ధన్యుడిగా మార్చబడతావు. ఈ రోజున ఎంతో మంది దేవుని బిడ్డలను చూసినప్పుడు తగ్గింపు కనబడట్లేదండి, ఆత్మలో దీనత్వం కనబడట్లేదండి. చెప్పేదాకా తెలియట్లే వీళ్ళు దేవుని బిడ్డలా దేవుని బిడ్డలు కాదా. కొద్దిమంది యేసు ప్రభు కనబడట్లే, బెల్షాసరు నెబుకద్నెజరు కనబడతా ఉన్నారు కొన్ని సందర్భాల్లో. ఈ రోజున ఎప్పుడైతే దేవుడు నిన్ను త్రాచులో తూచుతాడో అప్పుడు నువ్వు ఆత్మలో దీనుడిగా కనబడితేనే నువ్వు పరలోక రాజ్యమును సొంతం చేసుకోగలుగుతావు.